అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు 7:30 అరౌండ్ ఒక 10 నిమిషాలు అటు ఇటులో పోస్ట్ చేస్తున్నాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే మీటప్స్ బెంగళూరులో ఎప్పుడో ఒక 8 నెలల కిందట పెట్టాం. మార్చిలో హైదరాబాద్లో ఈ మధ్య పెట్టుకున్నాం. సో ఇప్పుడు విజయవాడలో మీటప్ పెట్టబోతున్నాం. విజయవాడలో మీటప్ అంటే కేవలం విజయవాడలకే కాదు, మన ఛానల్కి సంబంధించి గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే ఇటు బాపట్ల జిల్లా, ఇలా ఈ చుట్టుపక్కల ఒక 100-150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అందరికీ కూడా విజయవాడలో మీటప్ ప్లాన్ చేశామన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి. కేవలం విజయవాడ మీటప్ కదా, కేవలం విజయవాడ వల్లే వెళ్ళాలి, ఆ తర్వాత గుంటూరులో, ఆ తర్వాత బాపట్లలో, ఆ తర్వాత మాచర్లలో, ఆ తర్వాత పల్నాడులో ఉంటుందని ఎవరో అనుకోవద్దు. అలా కొంతమంది అడుగుతున్నారు, అన్న మాచర్లలో ఎప్పుడు, అన్న గుంటూరులో ఎప్పుడు, అన్న ఒంగోలులో ఎప్పుడు, విజయవాడలో పెట్టినోని మళ్ళీ అన్ని చోట్ల పెట్టగలనా? ఓవరాల్గా మనం 4 మీటప్లే పెడతాం మొత్తం మీద. ఆల్రెడీ 2 అయిపోయినాయి, ఇంకా 2 ప్లాన్ చేస్తున్నా అంతే. ఇంకా 2 లేదా 3 ప్లాన్ చేస్తున్నా అంతే తప్ప ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి నేను రాలేను, మీటప్స్ పెట్టలేను. సో విజయవాడ మీటప్కి దగ్గరలో 150-200 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న వాళ్ళందరూ రండి. జనవరి నెలాఖరున పెడుతున్నాము. దాని షెడ్యూల్, అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. విజయవాడ మీటప్కి రావాలని అని ఇంట్రెస్ట్ ఉన్న సరౌండింగ్ జిల్లాల వాళ్ళు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, ఒంగోలు, ఈ ఉభయ గోదావరి జిల్లాలు, ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మన టీం స్పందించి గ్రూప్లో యాడ్ చేస్తారనమాట. ఆ మీటప్కి సంబంధించి గ్రూప్లో. సరే, కంటెంట్కి వెళ్ళిపోదాం. అందరూ కూడా లైక్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, చాలా ఇంపార్టెంట్. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. ఇక ప్రస్తుతానికి సిడ్నీలో జరుగుతున్న టెస్ట్లో ఆస్ట్రేలియా కూడా 4 వికెట్లు కోల్పోయింది. సిడ్నీ టెస్ట్లో ఇప్పటికే టీమిండియా 185కి ఆల్అవుట్ అయ్యారు కదా. సో ఆస్ట్రేలియా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 71కి 4 వికెట్లు కోల్పోయింది. సో అది కంప్లీట్గా బౌలర్స్ పిచ్లా ఉంది. బుమ్రా అండ్ సిరాజ్ తిరగదేస్తున్నారు బౌన్సర్లు అయ్యి, అది జరుగుతోంది. తర్వాత నిన్న హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. 3, 4, 5 తేదీల్లో జరగబోతున్నాయంటే అవి నిన్న ప్రారంభమయ్యాయి. నిన్న, ఈరోజు, రేపు ప్రపంచ తెలుగు మహాసభలు. తెలుగు ప్రముఖులందరూ కూడా అక్కడికి వెళ్తారు, మాట్లాడతారు పిచ్చాపాటీగా. అలాగే ఇదిగో పెద్ద పెద్దోళ్ళు వెళ్ళి వేదికలు, ప్రసంగాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1గా తెలుగు జాతి, భారత్ 1ో లేదో 2ో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఎక్కడున్నా తెలుగువారు పరస్పరం సహకరించుకోవాలి. ఎదగాలంటే డబ్బు లేకున్నా ఆలోచన ఉంటే చాలు. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభల్లో సీఎం చంద్రబాబు. తెలుగువారు ఐటీని అందిపుచ్చుకున్నారు, అందుకే ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. నాలెడ్జ్ ఎకానమీ వారి సొంతం, అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1గా తెలుగు జాతి ఉంటుందని భావిస్తున్నా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంచిదే, తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండడం మంచిదే. కానీ తెలుగు వాళ్ళు ప్రపంచమంతా విస్తరించి ఉండకుండా తెలుగు వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటే అది తెలుగు రాష్ట్రాలకు ఉపయోగం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 10 లక్షల మంది ఉన్నారు. కాస్త షార్ప్ ఉన్నవాళ్ళు, ప్రతిభావంతులు, రకరకాల నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కొంతమంది ఎన్ఆర్ఐలుగా ఉన్నారు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది చెన్నైలో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. అంతే కదా. సో మన నాలెడ్జ్, మన సాంకేతికత, మన నైపుణ్యం ఇతర రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది. సో అక్కడ ట్రాన్సాక్షన్స్, అక్కడ ఆదాయం గ్రోత్ అవుతుంది. వీళ్ళు బాగుపడుతున్నారు, ఆ రాష్ట్రాలు బాగుపడుతున్నాయి. అదే మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరిగితే, మన రాష్ట్రంలోనే వాళ్ళకి పని చేసుకునే అవకాశం కల్పిస్తే, అక్కడ వాళ్ళు సంపాదించుకున్నదే వాళ్ళ సొంత ప్రదేశంలో కూడా సంపాదించుకుంటే అట్లీస్ట్ ఒక 20% తక్కువైనా వచ్చేస్తారు. ఆ అవకాశాలు కల్పిస్తే అప్పుడు ప్రపంచంలో నెంబర్ 1గా తెలుగు జాతి ఉండడంతో పాటు తెలుగు రాష్ట్రాలు కూడా ఉంటాయన్నమాట. సో అది వీలైతే 2 రాష్ట్రాల్లో అది చేయాల్సింది తక్షణమే. 2 రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్లో అదే చేయాలి. మొన్న హైదరాబాద్ మీటప్లో కూడా మనకు చాలామంది కుర్రాళ్ళు, సబ్స్క్రైబర్స్ అదే చెప్పారు. వాళ్ళు మాట్లాడినప్పుడు అదే చెప్పారు, అన్న మాకేమీ ఇక్కడ ఉండడం సరదా కాదు, మాకు మా రాష్ట్రానికి వచ్చేయాలనే ఉంటుంది, మా రాష్ట్రంలో అవకాశాలు కల్పిస్తే మేము వచ్చేస్తాము అని చెప్పారు. సో అట్లా మన రాష్ట్రం నుంచి దాదాపుగా మోర్ దాన్ 10 lakhs పీపుల్ రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు, అక్కడే ఉద్యోగాలు చేసి అక్కడే స్థిరపడ్డారు. వాళ్ళని వెనక్కి రప్పిస్తే చాలు, రాష్ట్రంలో ఆదాయం పెరుగుద్ది, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంది, ట్యాక్స్ కలెక్షన్స్ పెరుగుతాయి,
వాళ్ళకు కూడా సొంత ఇంట్లో, సొంత ఊర్లో, సొంత రాష్ట్రంలో ఉన్న ఫీలింగ్ కూడా కలుగుద్ది అనమాట. సో అది కూడా ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టాలి. వెనక్కి వెళ్ళిన వాళ్ళని తిరిగి రప్పించే విషయంలో దృష్టి పెట్టాలి అర్జెంటుగా. ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు, అన్ని శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు. ఇది మంచి విషయం. ఇప్పుడు వరకు GOIR.AP.in అని ఒకటి ఉంటుంది, సైట్ ఉంటుంది. అందులో గవర్నమెంట్ జీవోస్ అన్నీ, గవర్నమెంట్ ఆర్డర్స్ అన్నీ ఆ సైట్లో పెడతారు. అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో ఇక మీద తెలుగులో కూడా ఉండాలి ప్రభుత్వ జీవోలు అంటే అందరూ కూడా చదువుకోవడానికి ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే తెలుగు కన్వీనియంట్ కదా. సో అందుకని తెలుగులో కూడా ఉండాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. చాలా మంచి ఇనిషియేషన్, అది మంచి స్టెప్. అది తమిళనాడులోను, కర్ణాటకలోను వాళ్ళ జీవోలు వాళ్ళ మాతృభాషల్లో కూడా వస్తాయి. మన రాష్ట్రమే ఇప్పుడు మేల్కొంది. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా తెలుగులో జరగడం మంచిది. ఇక గన్నవరం రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలంటండి. 2 దశల్లో కుప్పంలో నిర్మాణం, అమరావతి స్తూపం, కూచిపూడి నృత్యం థీమ్తో గన్నవరం టెర్మినల్ భవనం, ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. రాష్ట్రంలో కొత్తగా 7 విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నారంట. అందులో శ్రీకాకుళము, తాడేపల్లిగూడెము, కుప్పం, దగదత్తి, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలకు నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఫీజిబిలిటీ సర్వే పూర్తయింది. 2 దశల్లో 1383 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తామని చెప్పి అందుకు అవసరమైన భూమిని సేకరిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో దగదత్తిలో విమానాశ్రయాన్ని 1379 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించి 635 ఎకరాలు సేకరించారంట. ఇట్లా ఒంగోలు, శ్రీకాకుళం, తుని, అన్నవరం, తాడేపల్లిగూడెం ఇలా రాష్ట్రం మొత్తం మీద 7 చోట్ల కొత్త విమానాశ్రయాలు రావడం ప్రభుత్వం ఆలోచనగా పెట్టుకుంది, లక్ష్యంగా పెట్టుకుంది. మంచిదే. గత ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అన్నట్టున్నారు, జిల్లాకు విమానాశ్రయం నిర్మిస్తా అని. ఎప్పుడు 2020 కోవిడ్ టైంలో. అప్పుడు మనం ఇళ్లలో ఉన్నాం. అప్పుడు సో కోవిడ్ ఆంక్షలు విధించారు కదా. సో అప్పుడు మనం ఇళ్ళకే పరిమితమయ్యాం. ఆ టైంలో వాట్సాప్లో, సోషల్ మీడియాలో విపరీతంగా జోక్ చక్కర్లు కొట్టింది. జిల్లాకు విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పి ఆయన చెప్పడంతో ఈయన ఎప్పుడు చేస్తాడులే, ఈయనేం చేయడని చెప్పి అద్దంకి టు ఒంగోలు, ఒంగోలు టు అద్దంకి, ఏలూరు టు తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం టు ఏలూరు, శ్రీకాకుళం నుంచి పలాస, పలాస నుంచి శ్రీకాకుళంకి ఫ్లైట్లు తిరుగుతున్నట్టుగా ఒక బాగా రీల్ ఒకటి బాగా వైరల్ అయ్యేది అప్పట్లో. సో జిల్లాకు విమానాశ్రయం అలా వైరల్ అయింది. ఇప్పుడేమో అయితే నేను అదేదో గుర్తు చేయడానికి చెప్పాను, కానీ దీన్ని నేనేమి అలా చీప్గా చూడట్లేదు, కానీ అలా తక్కువ చేయట్లేదు, కానీ అవుతాయి. నేను అనుకున్నంత వరకు వీటిల్లో ఒక 2 అయినా సరే 2029 నాటికి కార్యరూపంలోకి వస్తాయి. అందులో ఫస్ట్ది కుప్పం అయితే మాత్రం ఇమీడియట్గా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే దగదర్తి కూడా ఇమీడియట్గా వచ్చే ఛాన్స్ ఉంది. 2029 నాటికి కుప్పం, దగదర్తి ఆ 2 విమానాశ్రయాలు రెడీ చేస్తారు. మిగిలినవి కొంచెం లేట్ అవుద్ది. అయితే మనకి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు మన వ్యక్తే కాబట్టి ఆయన తలుచుకుంటే అయిపోద్ది. ప్రధానమంత్రితో మాట్లాడి మన సీఎం గారు రామ్మోహన్ నాయుడు గారు గట్టిగా పట్టుకుంటే అయిపోద్ది. తర్వాత ప్రధాన అధికారి పుత్రరత్నం మరి వైకాపా సర్కారులో పక్కాగా స్కెచ్ వేసి వెరైటీస్ లీజు కొట్టేశారు. తొలుత ఏపీఎండిసి పేరిట లీజు కేటాయింపు, జాయింట్ వెంచర్ పేరిట రంగంలోకి అధికారి కుమారుడు, నామమాత్రపు టెండర్తో సంస్థ పేరిట లీజు పట్టేసిన పోయినాము. వైకాపా ప్రభుత్వంలో అత్యంత ప్రధానమైన పోస్టులో పనిచేసిన కీలక అధికారి కుమారుడు సిఎస్. వైసీపీ హయాంలో సిఎస్గా పనిచేసిన వ్యక్తుల్లో ఒక ఆయన బాగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు. ఆల్మోస్ట్ సేమ్ కమ్యూనిటీ, సేమ్ అంతా కూడా చాలా వ్యవహారాలు నడిపించారు ఇద్దరు కలిపి. సో ఆయన కుమారుడు అంట వైఎస్ఆర్ జిల్లాలో ముగ్గురాయి వెరైటీస్ లీజును అడ్డగోలుగా కొట్టేశాడంటండి. అది సో వైసీపీ హయాంలో తవ్వే కొద్దీ వస్తున్నాయి స్కాములు, తవ్వే కొద్దీ వస్తున్నాయి. అసలు మామూలుగా లేదు వీళ్ళ పరిస్థితి. తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు, సుప్రీంకోర్టు తీర్పు. వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే, విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి కుమారులు కుమార్తెలదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ బాధ్యతను విస్మరించిన వారికి కన్నవారిని ఆస్తి పొందే హక్కు లేదని తేల్చి చెప్పింది. సో తల్లిదండ్రులను చూసుకోవడం మన బాధ్యత, మనకు జన్మనిచ్చారు కాబట్టి ఆ విషయంలో కోర్టు వరకు వెళ్ళడం, స్టేషన్ల వరకు వెళ్ళడం అనవసరం. కాకపోతే ఇక్కడ తల్లిదండ్రులలో కూడా కొంత లోపాలు ఉంటాయి. వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత 2-3 పిల్లలు ఉండేసరికి పార్షియాలిటీస్ వచ్చేస్తాయి అన్నమాట.
సో దానివలన కుటుంబాల్లో గొడవలు వచ్చి చాలా కుటుంబాల్లో నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచనలు, తల్లిదండ్రుల ఆలోచనలు మారిపోతాయి, వచ్చేసి పిల్లల పట్ల అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. సో అది కొంచెం కొన్ని కుటుంబాల్లో గొడవ. సో అప్పుడే వివాదాలు, కొత్త వివాదాలు, లేనిపోని వివాదాలు మొదలవుతాయి. అవి ఏమీ లేకుండా ఉండాలంటే పిల్లలందరినీ కూడా వాళ్ళు సమంగా చూడాలి. పిల్లలు కూడా అప్పుడు బాధ్యతగా, తల్లిదండ్రులకు బాధ్యతగా చూస్తారు. సో ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 100% కరెక్ట్. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు చేస్తారనేది. 9-10 తరగతుల్లో అంతర్గత మార్కులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు యోచన. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9-10 తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందంట. మంచి విషయమే కదా. ప్రస్తుతం 100 మార్కులకు నిర్వహిస్తున్న పరీక్షలను 80 మార్కులకు కుదిస్తారు. మిగతా 20 మార్కులను అంతర్గత మార్కులుగా ఉంటాయి. ఇవి ఆల్రెడీ సిబిఎస్ఈలో ఉన్నాయి. సిబిఎస్ఈ విధానంలో కేంద్రీయ విద్యాలయం అండ్ సైనిక్ స్కూల్స్, నవోదయ స్కూల్స్లో ఈ టైపే ఉంటుంది. 80 మార్కులకి ఎగ్జామ్ జరుగుద్ది. 20 మార్కులకేమో రకరకాల వాళ్ళు మాట్లాడే స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, ఆ సబ్జెక్ట్లో ఇంటరాక్షన్ స్కిల్స్, దాన్ని బట్టి మిగిలిన 20 మార్కులు కేటాయిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు సైనిక్ స్కూల్లో ఇదే విధానం ఉంది. కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ఇదే విధానం ఉంది. మేబీ నవోదయాలో కూడా అదే ఉంటుంది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా, స్టేట్ సిలబస్లో కూడా దీన్నే ఇంక్లూడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోందంట. ఇది మంచి విషయం యాక్చువల్లీ. దానివలన ఏదో బట్టి పట్టేసామా, రాసామా, 100కు 100 తెచ్చేసుకున్నామా అనేటట్టు కాకుండా 80కి 80 మార్కులు తెచ్చుకొని మిగిలిన 20 మార్కులు రావాలంటే వాళ్ళు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా ఇంటరాక్ట్ అవ్వాలి, డౌట్లు అడగాలి, తెలుసుకోవాలి, అన్నీ ఉండాలి. అది మంచి విషయం. అందుకే తర్వాత ఇంకా చాలా ఉన్నాయి లోపల పేజీల్లో. ఓకే. తర్వాత అదాని తదితరులపై లంచాల కేసులన్నీ ఒకే జడ్జి పరిధిలోకి. న్యూయార్క్ కోర్టు నిర్ణయం. విద్యుత్ ఇవన్నీ మాకు కాదు, మా పాత ఆయన్ని ఏమైనా ఎఫ్ఐఆర్లో చేర్చారా లేదా? చేరిస్తే చెప్పండి. అదాని గారిని మీరు కూడా ఏం చేయలేరు, న్యూయార్క్ కోర్టులు కూడా ఏమీ చేయలేవేమో మేబీ. జగన్తో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ని ఉల్లంఘించారని, సెక్యూరిటీల కుంభకోణానికి పాల్పడ్డారని గౌతమ్ అదాని, సిరిల్ క్యాబినెట్ సహా 8 మందిపై న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఏదైనా పైసామే పరమాత్మ అవుతాయి, అన్నీ అవుతాయి. మా పాత ఆయన్ని ఏమైనా ఎఫ్ఐఆర్లో చేరిస్తే అప్పుడు చెప్పండి, మేము వార్తలు చెప్పుకుంటాం. తర్వాత హోంమంత్రి గారి పిఏ జగదీష్పై వేటు. ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయండి. ఈయనకి ఎవరైనా మంత్రి గారు చెప్పిన పని కూడా ఆయన చేసేవాడు కాదు. మంత్రి గారు చెప్పింది కూడా కాస్త విన్నట్టు వదిలేసి ఆయన సొంత వ్యవహారాలు ఎక్కువగా నడిపేవాడు. ఆరోపణలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ చాలా పోస్టుల విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యేవాడు. చాలా పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్, సిఫార్సు లేఖలు చాలా ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఎక్కువ ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఎట్టకాలకు ఆయన్ను పక్కన పెట్టారంట హోంమంత్రి గారి పిఏ జగదీష్ గారిని. ఎందుకంటే మంత్రి అనిత గారు రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె కీలకమైన శాఖ నిర్వహిస్తున్నారు. సో ఆమె అనుచరులు కావచ్చు, ఆమె స్టాఫ్ సిబ్బంది కావచ్చు, పిఏ, పిఆర్ఓ, ఓఎస్డి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ మంత్రులకి వచ్చిన సమస్య అంతా అదే. మంత్రులకు కానీ, సీనియర్ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి ఆ ఇంటెన్షన్స్ ఉన్నా ఉండకపోయినా వాళ్ళ పిఏలో, వాళ్ళ ఓఎస్డీలో అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యి తీసుకోవడం, లంచాలు తీసుకోవడం అలవాటు పడతారు. సో ఆ విషయంలో కొంతమంది అలర్ట్గా ఉంటే మంచిది. ఇక్కడ హోంమంత్రి గారి పిఏ కాబట్టి బయటకు వచ్చింది విషయం. ఇంకా మిగిలిన మంత్రుల పిఏలు కూడా కొంతమంది అలాగే ఉన్నారు. తర్వాత ఆస్తి హక్కు, రాజ్యాంగ హక్కు. తగిన పరిహారం ఇవ్వకుండా ఏ వ్యక్తి ఆస్తిని తీసుకోకూడదు, స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. తర్వాత తిరుపతి కార్పొరేషన్కు 150 కోట్ల నష్టం. టీడీఆర్ బాండ్ల పేరిట భారీ దోపిడీ. వైకాపా హయాంలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ. మాస్టర్ ప్లాన్ రహదారుల పేరిట తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం ప్రాథమికంగా గుర్తించింది. మొత్తానికి ఈ గవర్నమెంట్ వచ్చాక విజిలెన్స్ పనిచేస్తున్న అంత సీరియస్గా, అంత నిబద్ధతగా వేరే డిపార్ట్మెంట్ ఏవి పనిచేయట్లా. అన్ని శాఖల్లో జరిగిన తప్పులను, జరిగిన అక్రమాలను విజిలెన్స్ వాళ్ళు నిర్ధారించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తున్నారు. విజిలెన్స్ పని అంతవరకే. విజిలెన్స్ పని ఏంటి? ఏ శాఖల్లో ఏ స్కామ్ జరిగింది, ఆ తప్పు ఏ విధంగా జరిగింది అనేది నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ప్రభుత్వం దాని మీద పోలీసుల ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీనో, సిఐడి ఎంక్వైరీనో, మరో స్పెషల్ ఏదో ఒక ఎంక్వైరీలు వేస్తారు. సో ఇక్కడ విజిలెన్స్
అన్ని విషయాల్లో కూడా కొంచెం సీరియస్గానే జాగ్రత్తగానే వెరిఫై వరకు వాళ్ళ పని వరకు వాళ్ళు బాగానే చేస్తున్నారు. సో మిగిలిన డిపార్ట్మెంట్లే ఫెయిల్ అవుతున్నాయి. తర్వాత అవకతవకల టీడీఆర్ బాండ్ల మినహా మిగతా వాటిని వెంటనే జారీ చేయండి, పుర కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం. 6 నుంచి బోగస్ పింఛన్ల ఏరువేత ప్రక్రియ. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని బోగస్ పింఛన్లు ఉన్నాయి. కొంతమంది వికలాంగులు కానప్పటికీ పింఛన్లు తీసుకుంటున్నట్టుగా వైసీపీ హయాంలో వికలాంగ పింఛన్ కోసం సదరం సర్టిఫికేట్లు అక్రమంగా వైసీపీ నాయకుల సిఫార్సుతో అక్రమంగా తీసుకున్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది. సో దాన్ని కట్ చేయడానికి, అటువంటి వాళ్ళని ఏరేయడానికి ఇప్పుడు కొంతమందిని కట్ చేస్తున్నారనమాట. సో దాన్నే సాక్షిలో ఇలా రాశారు. దివ్యాంగుల పింఛన్లలో కోత, 8.18 లక్షల పింఛన్దారులకు చంద్రబాబు సర్కారు అర్హత పరీక్షలు, తొలి విడతలో పక్షవాతము కండరాల జబ్బులతో కదలలేని వారికి పరీక్షలు. అయితే దీనివల్ల ఏంటంటే ప్రభుత్వానికి చాలా రకాల చెడ్డ పేరు కూడా వస్తుంది ఒక రకంగా. యాక్చువల్లీ ప్రభుత్వ ఉద్దేశం మంచిదే, అనర్హులకు పింఛను వెళ్ళకూడదు, ఎవరైతే అర్హులో వాళ్ళకు మాత్రమే పింఛను వెళ్ళాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సో ఆ అర్హులా కాదా, వాళ్ళకి నిజంగా ఆ వైకల్యం ఉందా లేదా అని చెక్ చేయడానికి పరీక్షలు నిర్వహిస్తారు. దానికి వైకల్యాన్ని ధృవీకరిస్తూ సర్టిఫికేట్ ఇస్తారు. సో వాళ్ళకి అర్హత పరీక్షలు పెట్టడం వలన నిజమైన అర్హులు బాధపడతారు. అదేంటి నాకు కాలు పనిచేయట్లేదు, అయినా నా కాలు పనిచేయట్లేదని నేను మళ్ళీ నిరూపించుకోవాలా, మళ్ళీ నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా, మళ్ళీ నేను సదరం సర్టిఫికేట్ తీసుకోవాలని నిజమైన అర్హులు బాధపడతారు. అనర్హులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదిగో ఇలా ఏడుస్తారు, ప్రభుత్వం నాకు అన్యాయం చేసింది, ప్రభుత్వం నాకు ఇచ్చేసింది అని. అంటే ఇక్కడ అర్హులకు నష్టం జరగదు, అనర్హులకు నష్టం జరుగుద్ది. ఆ అనర్హులకి ఇదిగో రాజకీయంగా ఇలా ఏడుపు కొట్టు వార్తలు మొదలవుతాయన్నమాట. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశాన్ని ఎవరూ తప్పుపట్టకూడదు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే, అర్హులకు పింఛన్లు అందాలనేదే. అందుకని రీసర్వే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,18,000 మందికి నోటీసులు ఇచ్చారు. మీకు వైకల్యం ధృవీకరించుకోండి, సదరం క్యాంపుకి వెళ్ళి సర్టిఫికెట్లు తీసుకోండి అని చెప్పారనమాట. చాలా కీలకమైన విషయం. ఇప్పుడు రాష్ట్రంలో ఈ నెల మొత్తం అయ్యే జరుగుతాయి. విద్యార్థుల చెంతకు ఆధునిక సాంకేతికత, ఇన్ఫోసిస్ సహకారంతో ఏపీ మేకర్స్ ల్యాబ్ ఆన్ వీల్స్. మంగళగిరిలో ప్రయోగాత్మకంగా అమలు. కృత్రిమ మేధ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT లాంటి అధునాతన సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఇన్ఫోసిస్ సహకారంతో తీసుకొచ్చిన ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ వాహనాన్ని మంత్రి లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. మంగళగిరిలో ఈ వాహనం పాఠశాలలకు వెళ్ళి పిల్లలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తుంది. మంచిదే, కాకపోతే పిల్లల మైండ్ కెపాసిటీ ఎంతో, ఏజ్ కెపాసిటీ ఎంతో దాన్ని బట్టే ఇవ్వాలి తప్ప గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినట్టు 3వ తరగతి 4వ తరగతి వాళ్ళకే టోఫెల్ సెక్షన్ ఇచ్చేసి డప్పు కొట్టుకోవద్దు. అటువంటి మరీ అంత ఓవర్గా చేయకుండా పిల్లలకు ఏది అవసరమో అది నేర్పిస్తే చాలు. వాళ్ళ ఏజ్ ఎంతవరకు క్యాచ్ చేయగలదో అంతవరకు నేర్పిస్తే చాలు. పిఠాపురంలో జనసేన ప్లేనరీ మార్చి 12 నుంచి 14 వరకు నిర్వహణ. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 12 నుంచి 14 వరకు పిఠాపురంలో ప్లేనరీ నిర్వహిస్తున్నారంటండి. సో ఆ పార్టీకి ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఇది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనమాట. 10 ఏళ్ళు పూర్తయి 11లోకి అడుగు పెడతారు. 11 కాదు, 11 పూర్తయి 12లోకి అడుగు పెడతారు అనుకుంటా. తర్వాత అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు. అల్లు అర్జున్కి కోర్టు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. తర్వాత 143 కోట్లతో వసతి గృహాల పునరుద్ధరణ. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. తర్వాత మహిళల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి కృషి మనువలేనిది. సినీ నటి రేణుదేశాయ్. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే వారు విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన కృషే కారణమని సినీ నటి రేణుదేశాయ్ అన్నారు. సంఘ సంస్కృత నిన్న సావిత్రిబాయి పూలే జయంతి ప్లస్ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఈ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి. నిజానికి ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వాలు నిర్వహించాలి అఫీషియల్గా, కానీ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రామచంద్ర యాదవ్ గారు నిర్వహించారు. దీనికి రేణుదేశాయ్ గారును బ్రహ్మానందం గారు చీఫ్ గెస్టులుగా వచ్చారంట. మంచి విషయమే. తర్వాత విజయవాడలో పాలిటిక్ ఫెస్ట్. తర్వాత విత్తనాలు ఎరువుల వ్యాపారానికి డిజిటల్ లైసెన్సులు వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వెల్లడి. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. ఈనాడుని కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఏం చెప్పారండి? స్వచ్ఛమైన రక్షిత జలాలను అందిస్తేనే గోండు, చెంచు, ఆదివాసీ, గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు. చెప్పారు కానీ చేశారా? 5 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. మీ సూక్తులు చదివితే మిమ్మల్ని విమర్శించాల్సి వస్తుంది. మీరేమో పెద్ద ఆయన, మిమ్మల్ని మేము ఎలా విమర్శించగలం? అందుకే మీ సూక్తులు నాకు చదవాలనిపించట్లా. మీ సూక్తులు చదివితే విమర్శించాల్సి వస్తుంది, తప్పు కదా. సో అందుకే
సరే మీ పని మీదే మా పని మాదే, మమ్మల్ని ఆశీర్వదించండి, మా రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి చాలు. మా రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏంటి అర్థం? మీ వాళ్ళని మళ్ళీ పంపించొద్దు, మళ్ళీ రావద్దని, మళ్ళీ సీఎంగా వద్దని కొన్నాళ్ళు. తర్వాత సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శిపై మరి ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు కౌంటర్లు దాఖలు చేస్తారు? ఏమైనా వీలుంటే ఈ పేపర్ని ఆపేయమని చెప్పొచ్చుగా. ఇదేమో వస్తుంది, మాకేమో చదవాలి, వస్తే చదవాలి తప్పదు. ఏమైనా వీలుంటే ఆ సలహా ఇవ్వచ్చుగా. ఇన్ని మాటలు చెప్పారు, సాక్షి పత్రిక ఆపేయండి రా బాబు ఎప్పుడో ఒకసారి సడన్గా అని చెప్పొచ్చుగా. ఆ మాట చెప్పలా. సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శి మీద మరి ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు కౌంటర్లు దాఖలు చేస్తారు? ఇది ఎంత మాత్రం సహించరానిది. ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం. కౌంటర్లు వేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. అయినా సరే ఎందుకు దాఖలు చేయలేదు? ఇప్పటి వరకు 13 సార్లు విచారణ వాయిదా వేశాం. 3 వారాల్లో కౌంటర్లు వేయాల్సిందే. ఇదే చివరి అవకాశం, లేదంటే కోర్టు ముందు హాజరు కావాలి. ఇరు ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులకు స్పష్టీకరణ. మార్గదర్శి కేసు నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు 2 రాష్ట్ర ప్రభుత్వాల మీద సీరియస్ అయింది. ఏమయ్యా మీరేంటి కౌంటర్లు వేయట్లేదు? మొత్తం ఈ కేసు ప్రస్తుతానికి కీలకమైన విచారణ దశలో ఉండగా 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కౌంటర్లు దాఖలు అవట్లా. అందుకని నిన్న హైకోర్టు సీరియస్ అయింది. ఆర్బీఐ ఏమో కౌంటర్ వేస్తామని చెప్పిందంట. సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటి? ఉండవల్లి గారి ప్రెస్ మీట్ ఈరోజు రేపు ఉంటుంది. పాపం ఉండవల్లి గారి జీవితం మొత్తం, మేధావితనం మొత్తం, మాటకారితనం మొత్తం, తెలివితేటలు మొత్తం ఆయన ఓన్లీ మార్గదర్శి కోసం మాత్రమే కేటాయిస్తున్నాడు. దానివల్ల ఆయనకేం వస్తుందో. రాజశేఖర రెడ్డి గారు పెద్ద ఆయన చెప్పాడేమో నీ జీవితం మొత్తం దీని మీదే పోరాడు అని. తర్వాత చైనాలో మరో వైరస్, ఇది బాగా వదంతులు వస్తున్నాయండి. హెచ్ఎంపివి అనే వైరస్ చైనాలో బాగా పెరుగుతుందని. సో అది ప్రస్తుతానికైతే వదంతులే, ఎవరు కూడా నమ్మొద్దు. తర్వాత మోదీ వ్యాఖ్యలు సిగ్గుచేటు. నిన్న నరేంద్ర మోదీ గారు మొన్న ఢిల్లీలో పర్యటించే సందర్భంలో నిన్న కేజ్రీవాల్ లాగా మాకేమీ అద్దాల మేడలో పెద్ద పెద్ద బిల్డింగులు లేవు అని ఆరోపించారు. సో దానికి కేజ్రీవాల్ ద్వారా కౌంటర్ గట్టిగానే ఇచ్చారు. మీలాగా లక్షల విలువ చేసే సూట్లు మా దగ్గర లేవు అని చెప్పారు. సో ఇక్కడ ఒకరు తవ్వుకోవడం తప్ప, ఒకరు తెలుపుకోవడం తప్ప ఎందుకు? రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ నీతి నిజాయితీ పరులని మీరు కూడా నిరూపించారు. సో అందరూ ఒకటే. తర్వాత షినవత్ర ఆస్తులు 3,431 కోట్లు. థాయిలాండ్ ప్రధాని షినవత్ర తనకు 3,431 కోట్ల ఆస్తులు ఉన్నట్టు అవినీతి నిరోధక కమిషన్కు డిక్లరేషన్ ఇచ్చారు. వామ్మో. ఓ అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్. ఓకే. థాయిలాండ్ ప్రధాన ఆస్తులు బహుశా ట్రంప్ తర్వాత ఆమెనేమో. చూద్దాం ఒకసారి ఎవరెవరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయో. ఇటువంటి అంతర్జాతీయ ఆసక్తికరమైన వీడియోస్ చేయాలా వద్దా? ఇప్పుడు చూడండి, థాయిలాండ్ ప్రధానికి ఇన్ని ఆస్తులు ఉన్నాయని వచ్చినప్పుడు, సబ్జెక్ట్ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది అసలు ప్రపంచం మొత్తం మీద ఏ ప్రధానికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయో ఒకసారి రీసెర్చ్ చేద్దాం, స్టడీ చేసి వీడియో చేద్దామని. సో అటువంటివి చేస్తే చూస్తారో లేదో అనే భయంతో చేయట్లా. అంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి చేయాలని ఉంటుంది. సో ఇటువంటి అంతర్గత అంశాలు వీడియోస్ చేయాలా వద్దా అనేది ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి. చేయమంటే చేస్తా. దివ్యాంగుల పింఛన్లలో కోత, ఇది ఇందాక చెప్పుకున్నాం మాస్టర్. తర్వాత కొత్తగా 7 విమానాశ్రయాలు. మా ముందు చెప్పులతో నడవద్దు, మా వీధుల్లో తిరగొద్దు, ఊర్లోనే ఉండొద్దు, దళితులపై రెచ్చిపోయిన టీడీపీ రౌడీ మోకలు, ఎదురు తిరిగినందుకు దాడి, 8 బైకుల దహనం. ఇది మరి పనికిమాలిన వార్తలా ఉంది. ఎక్కడ జరిగింది అసలు? ఏ ఊర్లో జరిగింది? ఒకసారి చూద్దాం. లోపల పేజీల్లో రాశారు, అది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ ఒక పిచ్చి వార్త అయితే రాశారు. అది మరి అంత ఏదో స్వాతంత్రం రాకముందు 1980s 1990s జరిగినట్టు రాస్తున్నారు ఇక్కడ. మా ముందు చెప్పులతో తిరగొద్దు అనేమో టీడీపీ వాళ్ళు అన్నారంట దళితుల్ని. అంత చండాలంగా ఈ రోజుల్లో ఎవరుంటారండి? నెక్స్ట్ పేజీలో రాశారా? అంత చెత్త ఆలోచనలు అంత దీనిగా ఈ రోజుల్లో ఎవరు ఉంటారు కదా. ఎక్కడ రాసినట్టున్నారులే. చంద్రబాబు పశ్చిమవాసగాడు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రజలను వంచారు. ఏమండి స్క్రిప్ట్ చదవడానికి వచ్చేసారా? స్క్రిప్ట్ పార్టీ నుంచి వస్తుంది, చదువుతారు రోజుకొకళ్ళు. ఆమెతోనో మాకు నీతులు చెప్పించేది. సినీ నటి బీజేపీ నేత మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలాంటి వాళ్ళ నన్ను బెదిరించేది, వీళ్ళకంటే థర్డ్ జెండర్ల మేలు. జేసీ వీడియో వైరల్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీని అసలు మామూలుగా మాట్లాడనట్ల, బీజేపీ నాయకుల్ని, బీజేపీ వాళ్ళు కూడా ఆయన మీద అలాగే సీరియస్గా ఉన్నారు.
మంత్రి సత్యకుమార్ గారు కావచ్చు, ఎమ్మెల్యే పార్థసారథి గారు కావచ్చు, అలాగే బీజేపీ నాయకులు చాలామంది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద అలాగే సీరియస్గా ఉన్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు, ఒకరినొకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారనమాట. అచ్చెన్న బ్రదరా మజాక. రిటైర్డ్ పోలీస్ అధికారి కింజరాపు ప్రభాకర్ నాయుడుకు ఓఎస్డీగా పోస్టింగు, విజిలెన్స్ విభాగంలో నియామకం, రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యల కోసమేనంట. మీరు రిటైర్ అయిన వాళ్ళకి మీకు ఇవ్వలేదా? తర్వాత ఖర్చుల్లో తగ్గేది లేదంటున్న ఆంధ్రులు. రాష్ట్రంలో నెలవారీ పట్టణ తలసరి వినియోగం 7,182, జాతీయ స్థాయిలో 6,996. పెద్దగా ఏం కాదు, మనకంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, కేరళ ముందున్నాయి. సో అదే తర్వాత డాలర్ డ్రీమ్స్పై మరో పిడుగు, అమెరికా వెళ్ళడానికి ఇబ్బందులు. తర్వాత వణికిస్తున్న మరో వైరస్. కాదమ్మా, ఈ వార్త మీరు ఎక్కడ వేశారు? 9వ పేజీ అన్నారు. 9వ పేజీ ఎక్కడ ఉంది? మా ముందు చెప్పులతో నడవద్దు, మా వీధుల్లో తిరగొద్దు, ఊర్లో ఉండొద్దు, దళితులపై రెచ్చిపోయిన టీడీపీ మొక్కలు, ఎదురు తిరిగినందుకు దాడి, బైకుల దహనము, బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలపైన దాడి, కేసులు, వైఎస్ఆర్సీపీ వారే మాపై దాడి చేశారంటూ టీడీపీ రేవర్స్ గారు, కలెక్టర్ ఎస్పీలు మాకు న్యాయం చేయాలని దళిత మహిళ అన్నారంట. ఇదంతా కూడా ఎక్కడ ఈ రోజుల్లో ఇంత ఉంటుందా? ఈ లేదో మరి చిత్తూరు జిల్లా నగిరి మండలం తుడుకుపేట గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుందంట అండి. చిత్తూరు జిల్లా నగిరి మండలం తుడుకుపేట గ్రామంలో చోటు చేసుకుందంట. అక్కడ నగిరి మండలం అంటే ఆ నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారేగా ఇంతకుముందు చెప్పులు మోయించారు. తను ఏదో బీచ్కి వెళ్ళి బీచ్లో వాళ్ళ సిబ్బంది చెప్పులు మోయించారు. సో ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాలు ఎవరిలో ఉన్నాయో చూసుకోవాలి. మరి ఇది ఒకసారి వాస్తవం ఏంటో కనుక్కుంటా. అంటే మరీ మనం తీసి పారేయలేము. ఈ పరిస్థితి అక్కడ ఉందో లేదో నాకైతే తెలీదు. నేను ఒకసారి దీని ఫ్యాక్ట్స్ ఏంటి, నిజాలు ఏంటి అనేది నేను కనుక్కొని సెపరేట్ వీడియో చేస్తాను. అలాగే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, కూటమి ప్రజాప్రతినిధులపై టీడీపీ సర్వే చేస్తారు. మీరంటే గాలికి వదిలేశారు ఎమ్మెల్యేలని, కానీ వాళ్ళు చేస్తారుగా, వాళ్ళకి బాధ్యత ఉంది. తర్వాత ఇక దీనికి వస్తే ఆంధ్రజ్యోతిలో విషవలయం, వ్యసనాల ఉచ్చులో యువత, గంజాయికి బానిసై అడ్డదారులు, ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటు. ఇది వాస్తవమే. యువత ఒకప్పుడు ఉన్నంత బాధ్యతగా ఇప్పుడు యువత ఉండట్ల. కుర్రాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒక టీనేజ్లో పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్తుకు తిరిగి ఉండదు. కాకపోతే ఆ వయసులోకి వచ్చేసరికి పిల్లలు ఆన్లైన్ గేమ్స్, స్మార్ట్ ఫోన్లో పిచ్చి పిచ్చి యాప్లు, ఈ బెట్టింగ్ ఆడ్డాలు, క్రికెట్ బెట్టింగ్లు, ఆ బెట్టింగ్లు, ఈ బెట్టింగ్లు ఆడ్డాలు, తర్వాత ఈ గంజాయికి బానిస అయిపోయారు ఈ పిల్లలు. గంజాయి చాలా తక్కువ రేటుకి దొరికేస్తుంది, 20 రూపాయలకు 30 రూపాయలకి దొరకడంతో దానికి అలవాటు పడిపోతారు. ఆ ఇళ్లలో డబ్బులు ఇవ్వకపోయినా సరే దెబ్బలాడి మరీ తీసుకొని వెళ్ళి గంజాయి తీసుకొని అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారనమాట. సో దాని మీద ఆంధ్రజ్యోతిలో ఒక సెపరేట్ ఆర్టికల్ రాశారు. చిత్తూరు జిల్లా పొంగనూరుకు చెందిన ఓ యువకుడు గంజాయికి బానిసగా మారాడు. అలాగే స్వాముల మండలంలో మరో 2 విద్యార్థులు కూడా డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఆర్థిక సమస్యలతో పాటు గంజాయి అందుబాటులో లేక ముగ్గురు అటెంప్ట్, అది చూడండి, ముగ్గురు కూడా సెల్ఫ్ అంట. తర్వాత విజయవాడలోని క్రీస్తురాజపురం ప్రాంతానికి చెందిన రాంబాబు తల్లిదండ్రులు లేరు, అమ్మమ్మ వద్ద ఉంటూ పీవీపీ మాల్లోని ఓ షాప్లో పనిచేసేవాడు. బెట్టింగ్లకు బానిసై లోన్ యాప్ల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక 3 నెలల క్రితం ఇంట్లోనే ఊరి. మొగలరాజపురానికి చెందిన జగదీష్ ఇంజనీరింగ్ చదివేవాడు. ఆన్లైన్ గేమింగ్కి భారీగా అలవాటు పడి అప్పులు చేశాడు. ఇది పిల్లలు చూడండి, ఎన్ని ఉదాహరణలు ఇట్లాంటివి. సో పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు బాధ్యతగా తీసుకోవాలి. ఒక కంట కనిపెట్టాలి, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వాళ్ళ డైలీ షెడ్యూల్ ఏంటి, వాళ్ళ డైలీ రొటీన్స్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా పిల్లల్ని కనిపెడుతూ ఉండాలి. లేకపోతే మాత్రం మనం ఫెయిల్, తల్లిదండ్రులుగా ఫెయిల్. తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అయితేనే జీవితం సక్సెస్ అయినట్టు, అది ఆలోచించుకోండి. తర్వాత ఆలోచనలో పెట్టుబడి, దానితోనే సంపద సృష్టించాలి. పైసా ఖర్చు లేకుండా హెచ్ఐసిసి నిర్మాణం. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే. ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తల భాగస్వాములు కావాలి. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో సీఎం చంద్రబాబు. పరిహారం పండగ, పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు 815 కోట్లు. ఎన్నో ఏళ్ళ ఎదురుచూపులకు కొత్త ఏడాది వేళ తెర. అనూహ్యంగా పరిహారాల చెల్లింపు. నిర్వాసితుల్లో పెళ్ళుబుకిన సంతోషం. ఊరూరా సంబరాలు, పాలాభిషేకాలు. చాలా రోజులైంది పాలాభిషేకాల వీడియోలు, ఫోటోలు చూసి. చేశారమ్మా? ఓకే. అల్లూరు జిల్లా దేవిపట్నం మండలంలో R&R కాలనీలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఫ్లెక్సీకి నిర్వాసితులకు క్షీరాభిషేకాలంట. చేయండి. విమానాశ్రయాలకు తెలుగుదనం, సాంస్కృతిక చిహ్నాలతో సొబగులు. గన్నవరం, భోగాపురంలో కూచిపూడి నృత్య ఆకృతులు. ఓకే. పేదలకు ఆరోగ్య ధీమా.
1.43 కుటుంబాలకు రక్ష. సో ఇది ఆరోగ్యశ్రీ స్థానంలో ఆరోగ్య బీమాను తీసుకొస్తున్నారు. ఇది సెపరేట్ వీడియో నేను ఇమీడియట్గా పోస్ట్ చేస్తాను. ఈ విధానాలు ఏంటి, ఈ ఓవరాల్గా ఏంటని నేను ఒకసారి తెలుసుకొని స్టడీ చేసి డీటెయిల్డ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తాను. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ అనేది ఉండదు. దాని స్థానంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నమాట. అది చాలా మంచి విషయమే. ఇటువంటి సంస్కరణలే కావాలి. అది నేను మళ్ళీ సెపరేట్ వీడియో చేస్తాను. తర్వాత ఇక ఏటా టీచర్ల బదిలీలు త్వరలోనే చట్టం, వారంలో ముసాయిదా బిల్లు. ప్రతి సంవత్సరం టీచర్ల బదిలీలు అవుతాయంట ఇక మీదట. 3 ఏళ్ళకు ఒకసారి జరిగే ప్రతి సంవత్సరం జరుగుతాయి. తర్వాత ఎల్లుండి విచారణకు రండి. కాకినాడ సీపోర్టు వాటాల వ్యవహారంలో విజయసాయికి మళ్ళీ ఈడీ నోటీసులు. ఆయనకు అలవాటేనండి అవన్నీ చూసి ఆయన పండిపోయింది. ఈడీ సిబిఐ ఆయనకి లెక్కే కాదు, ఆయన రేంజ్ పెరిగిపోయింది. వీలైతే ఎఫ్బిఐ నోటీసులు ఇవ్వండి, అమెరికా విచారణకు రమ్మని. వాళ్ళని కూడా ముప్పు తిప్పలు పెడతాడు ఆయనకున్న తెలివితేటలతో. వాళ్ళ మీద కూడా ట్వీట్లు వేస్తాడు ఆయన అవసరమైతే. అక్కడ కూడా కమ్మ వాళ్ళు ఉన్నారు ఎఫ్బిఐలో, అందుకే నన్ను రమ్మన్నారు అని. అలాంటోడు ఆయన. ఇక 22A పై నిషేధం ఎత్తివేత, పేదల ఇళ్ల పట్టాలు భూములకే విముక్తి. 22A జాబితాలో 1.88 కోట్ల ఎకరాలంటండి. సో వాటి మీద నిషేధం ఎత్తేసారనమాట. త్వరలో ఎత్తుతారంట. అదొకటి రాసుకొచ్చారు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. ఆంధ్రప్రభ చివరిగా ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో చూస్తే టెక్నాలజీకి పునాదులు వేస్తున్నామని ఇదే చంద్రబాబు గారు పాల్గొన్నది. తర్వాత 22A నిషేధం ఎత్తివేత, 2047 నాటికి స్వర్ణాంధ్ర. ఇక ఉచిత బస్సు ఎలా ఉంది, ఇది మనం ఏంటంటే ఏ పత్రికల్లో ఆ పత్రిక డిఫరెంట్ వార్తలు అంటే ఆల్రెడీ కవర్ అయినాయి కాకుండా వేరే వార్తలను మాత్రమే చూస్తున్నాం. సో దానిలో ఉచిత బస్సు ఎలా ఉంది, దానివల్ల ఏంటంటే వార్తలు రిపీట్ అవ్వవు, కొత్త అంశాలకు వెళ్తాం. ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు బెంగళూరు బస్సులో తిరిగారు. అక్కడ మహిళలతోనూ ప్రయాణికులతోనూ మాట్లాడి, అక్కడ ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడి అసలు ఉచిత బస్సు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, దాని ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఆరా తీశారు. నిన్న మన ఛానల్లో ఒక కమ్యూనిటీలో నేను పోస్ట్ పెట్టానండి, మీరు చూసే ఉంటారు. ఛానల్ కమ్యూనిటీలో ఒక గుండు సోది ఛానల్ కమ్యూనిటీ ఏదమ్మా, కమ్యూనిటీలో నేను ఒక పోల్ పెట్టాను. ఆ పోల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం అవసరమా, ఆల్రెడీ కర్ణాటక తెలంగాణలో అమలు చేస్తూ పెద్దగా ఫలితం లేకుండా నష్టం కలిగిస్తున్న ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం అవసరమా అని చెప్పి నేను పోల్ పెడితే, ఆ పోల్ రిజల్ట్ ఏంటనేది ఒకసారి చూసి చెప్తున్నా, ఒక్క నిమిషం. అంటే దీనిలో రాదు, ఇందులో నేను లాగిన్ అవ్వలేదు కాబట్టి. సో ఆ పోల్ రిజల్ట్ చూసుకుంటే అవసరం లేదు అని 80% మంది ఓట్లు వేశారండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆ పథకం అవసరం లేదని 80% మంది ఓట్లు వేశారు. మీరు కూడా ఆ కమ్యూనిటీకి వెళ్ళి ఓపెన్ చేయండి. సో ప్రభుత్వానికి ఒకసారి చెప్దాం, యాక్చువల్ అది ఫెయిల్యూరు, ఆల్రెడీ తెలంగాణ కర్ణాటకలో కూడా ఫెయిల్ అయింది. ఇటు ఎందుకు ఫ్రీ ఫ్రీ అన్నీ ఫ్రీ దానివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఎడ్యుకేషన్లో విలువలు పెంచాలి, కొత్తవి తీసుకురావాలి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. తర్వాత సౌర వెలుగుల కుప్పం, సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో ఇక ప్రతి ఇల్లు ఓ సోలార్ స్టేషనే. సంపూర్ణ సౌర విద్యుత్ కేంద్రంగా కొత్త రూపు. పీఎం సూర్యఘర్ స్కీమ్కు పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నియోజకవర్గం ఎంపిక. సర్వేలో 50,000 గృహాలు ఖరారు. 5న నదిమూరులో సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం. సో ఇక మీదట కుప్పంలో ప్రతి ఇంటి మీద కూడా సౌర పలకాలు ఉంటాయి. ప్రతి ఇల్లు కూడా సోలార్ విద్యుత్నే వినియోగిస్తారు. వాళ్ళు వినియోగించగా మిగిలిన విద్యుత్ని ప్రభుత్వానికి అమ్ముతారు, డబ్బులు తీసుకుంటారు. సో ఈ పథకం మీద నేను సెపరేట్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తా. ఎందుకంటే మన స్టూడియోకి, మా ఇంటికి కూడా నేను సోలార్ పెట్టించాను. అది ఎలా పనిచేస్తుంది, ఎంత ఖర్చు అవుద్ది, ఎవరెవరు పెట్టించుకోవాలి, దాని సబ్సిడీ ఏంటి, ఎవరు పెడతారు, ఎన్ని రోజులు పడుతుంది, ఈ ప్రక్రియ మొత్తం నేను డీటెయిల్డ్గా అనలైజ్ చేసి ఒక వీడియో పోస్ట్ చేస్తాను, చూద్దురు కానీ. తర్వాత ఇంటర్మీడియట్లో వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం ఇవాళ నుంచి పెట్టబోతున్నారు. కొంచెం ఎవరికి పెట్టినా క్వాలిటీగా పెట్టండి. నేను చెప్పేది అదే, క్వాలిటీగా పెట్టాలి. ఏదో పెట్టామో చేతులు దులుపుకున్నామో అనేటట్టు కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ప్రభుత్వానికి బెటర్. లేకపోతే మీరు డిగ్రీ వాళ్ళకి పెట్టినా, ఇంజనీరింగ్ వాళ్ళకి పెట్టినా దాని రిజల్ట్ కనిపించదు, తిట్టుకుంటారు. తర్వాత రాష్ట్రంలో 7 కొత్త ఎయిర్పోర్ట్లు ఇవన్నీ అయిపోయినాయిలే. సో ఇక ఫైనల్గా
నేషనల్ అంశాలకు వెళ్దాం. ఈనాడులో కవర్ చేసిన నేషనల్, ఇంటర్నేషనల్. రాష్ట్రానికి కొత్తగా 10 చేనేత క్లస్టర్లు అంటండి. 5 క్లస్టర్లకు తొలి విడత నిధులు విడుదల చేసిన కేంద్రం మరో 5కి 10 రోజుల్లో సంక్రాంతి నాటికి పట్టాలు ఎక్కనున్న పనులు. సో చేనేత క్లస్టర్లు, చేనేత వృత్తిని ఇంకొంచెం పెంచడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారంట. మంచి విషయం. తర్వాత నేషనల్ అంశాలు చూసుకుంటే ఈ కొత్త వైరస్ గురించి రాశారు. అది ప్రస్తుతానికైతే అది కేవలం పుకారు మాత్రమే, సోషల్ మీడియాలోనే వస్తుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు. తర్వాత నాకు అద్దాల మేడ లేదు 10 లక్షల నాకు అద్దాల మేడ లేదు అని నరేంద్ర మోదీ గారు అంటే, మీరు వేసుకున్న సూటు విలువ 10 లక్షలు, మీకు ఇంకా మేడలు ఎందుకు అని చెప్పి కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చాడనమాట. తర్వాత ఇక ఎక్కడి నుంచైనా పింఛను, ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీయ పింఛను విధానం అమలు. సో ఎక్కడి నుంచి అయినా సరే పెన్షన్ తీసుకోవచ్చు అంట. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఈపీఎఫ్ఓ విధానం ఒకటి రూపొందించింది. ఇక ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష ఘటనలు ఎన్ని, ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు ఏమిటో తెలపండి. సుప్రీం ఒక కీలకమైన అంశం తెర మీదకి వచ్చిందండి. సుప్రీంకోర్టు భారతదేశంలోని విద్యా సంస్థల్లో కుల వివక్ష అత్యంత సున్నితమైన అంశమని, దాని నివారణకు దృఢమైన యంత్రాంగం ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేంద్ర రాష్ట్ర విశ్వవిద్యాలయాలతో పాటు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీల్లో విద్యార్థులు కుల వివక్ష గురి కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని, అసలు ఇప్పుడు వరకు ఏమేం జరిగాయో రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిందనమాట. అదొకటి. మన్మోహన్ సంస్మరణ సభకు సోనియా, ఖర్గే, అన్సారీ హాజరు. తర్వాత హిందూ సనాతన ధర్మంపై విష ప్రచారం, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. దిగువ కోర్టుల నిర్ణయంపై సమీక్షించండి. అమెరికా సుప్రీంకోర్టులో తషావూర్ రానా పిటిషన్. సో ఇవన్నీ. తర్వాత H1B వీసాలపై రగులుతున్న చర్చ. అమెరికా అభ్యున్నతికి అవసరం లేదంటున్న అనుకూలవాదులు, చౌకగా వచ్చే ఉద్యోగుల కోసమే వాడాలంటున్న ప్రతికూలవాదులు. డొనాల్డ్ ట్రంప్ మరో 3 వారాల్లో అమెరికా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టనుండగా భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన H1B వీసాలపై చర్చ మరోసారి రగులుతోంది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు రెంట్లోనూ ఈ విషయంపై భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. అమెరికా ఏటా 65,000 మందికి H1B వీసాలు, 20,000 మంది విద్యార్థి వీసాలు విడుదల చేస్తోంది. H1B వీసాలు పొందేవారిలో అత్యధికులు భారతీయులు కావడం విశేషం. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా వీసాలకు మద్దతు ప్రకటించారు. ఆయన మద్దతుదారులు అమెరికా సామర్థ్య విభాగానికి నేతృత్వం వహించిన రిపబ్లిక్ పార్టీ సమర్థకులు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామిలు కూడా H1B వీసాలకు అనుకూలంగానే ఉన్నారు. అట్లా దీని మీద భిన్నాభిప్రాయాలు వచ్చాయంట. ఇది ఒకసారి సెపరేట్గా స్టడీ చేసి వీడియోలు చేద్దాంలే. మొత్తానికి సో ఇక్కడితో వార్తాంశాలను, వీడియోను ముగిస్తున్నాను. కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.